సందట్లో సడేమియా. కేటీఆర్ హరీష్ రావు వరుస భేటీలు. జాగృతి పేరుతో కవిత ప్రత్యేక మీటింగులు. బీఆర్ఎస్లో హీటెక్కిన ఆధిపత్య పోరు. అన్నీ నిశితంగా గమనిస్తున్న బీజేపీ. రెండో స్థానం చేరేందుకు ఇదే చక్కని సమయంగా భావన. రజతోత్సవ సభతో బీఆర్ఎస్కు పాజిటివ్ టాక్. కానీ పార్టీలో చీరికలతో డ్యామేజ్. అన్నీ అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్లాన్. ఏలేటి హాట్ కామెంట్స్ అందుకేనా? ఏమన్నాడు ఏలేటి? బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలు అన్నాడట. కేటీఆర్ ఫారెన్ టూర్లో ఉండగానే హరీష్ కవితకు రేవంత్ మద్దతు. హరీష్ రావుకి కవితకి రేవంత్ మద్దతు ఇస్తున్నట. బీఆర్ఎస్ ఎల్పీ హరీష్ చేతికి అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిందట. కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ నుంచి లేని మద్దతు. పదవులు ఆస్తులు కేటీఆర్కేనా? కవిత లేఖతో పిక్చర్ క్లియర్. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 200% వాస్తవమే, ఇది డౌటే లేదన్నా. 200% వాస్తవమే, ఇది డౌటే లేదన్న. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నాను, మేము 10-20 రోజుల నుంచి చెప్తున్నాం, మేము వరుస వీడియోలు చేసినాం. మేము ఈ పార్టీ చీలిక దిశగా ముందుకెళ్తున్నది, డౌటే లేదు. మొన్న హరీష్ రావు అండ్ కేటీఆర్ దేనికి గెలిచారు? కవిత. ఇప్పుడు హరీష్ రావుకు ఒక అడ్వాంటేజ్ అయింది. ఏంది? కవిత చేసే కార్యక్రమాల వల్ల, కవిత చేసే దాని వల్ల హరీష్ని దగ్గరికి తీసుకోవాలి, హరీష్ కూడా అటు ఇటు అయితే ఇబ్బంది అవుద్ది అన్నది కేసీఆర్ గుర్తించి మళ్ళీ హరీష్ని దగ్గరికి తీస్తున్నారు. ఇప్పుడు అది హరీష్ గుర్తించాలా, ఇది తాత్కాలికమా లేకపోతే నా మీద ప్రేమతో చేస్తున్నారా ఏంది అని. ఆయన ఏమైపోయిందంటే ఒక రకంగా ఒక బానిసలాగా బానిసకు బానిస అన్నట్టు అలానే వాడు చేస్తున్నాడు. కేసీఆర్ పొగ పెట్టిండు మొన్న. ఆ పొగ పీలుస్తూనే ఉన్నాడు. పీల్చి ఆ లంగ్స్ అంతా ఇంతలా ఉబ్బిన తర్వాత ఈ కవిత ఎపిసోడ్ ఒకటి వచ్చింది. ఈ కవిత ఇబ్బంది పెడుతున్నది కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని. వామ్మో ఇది అటు ఇటు అయితట్టు, ఈ హరీష్ కూడా అటు ఇటు చేసేట్టున్నారు నాయన. ఈ కవిత ఎట్లాగో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, పార్టీకి మనకు అవసరమే లేదు, అవసరమైతే అని చెప్పి ఆమెను సైడ్ చేసే దాంట్లో భాగంగా మళ్ళీ హరీష్ని దగ్గర చేస్తున్నాను. అందుకే నేను కేటీఆర్ హరీష్ భేటీ అయింది కూడా అందులో భాగమే. హరీష్ రావు మీద ప్రేమతోనేమి కేటీఆర్ లేకపోతే కేసీఆర్ ఏమి ఆయనతో మాట్లాడతలేదు. ఇక్కడ కవిత ఎపిసోడ్ ఏం కాబోతున్నదని, కవిత అవసరం లేదు అని కేసీఆర్ డిసైడ్ అయిపోయింది. కవిత ఉన్నా ఒకటే పోయినా ఒకటే, ఆమె అవసరం మనకు లేదు. ఎందుకంత ధీమాగా ఉన్నాడు? కవితని కాంగ్రెస్ తీసుకోదు, కవితని బీజేపీ తీసుకోదు. ఇది తీసుకుంటే అలాంటి ఇది ఎవరు ఉండరు. ఎందుకంటే ఆమె ఆ స్లిక్కర్ స్కామ్ సారాదందా కేసే పొలిటికల్గా పూర్తి సమాధి చేసేసింది, ఆమె రాజకీయ సమాధి చేసేసింది. సో ఆ పార్టీలు ఎట్లా తీసుకుంటే తీసుకున్నా వాళ్ళకి డ్యామేజ్. ఈమెకి అడ్వాంటేజ్, వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. ఈమెకు ఒక ఆశ్రయం దొరుకుతుంది, కానీ వాళ్ళు డ్యామేజ్ అవుతారు. మరి ఆ ప్రయత్నం వాళ్ళు ఎందుకు చేస్తారు? చెయ్యరు. అందుకే కేసీఆర్ ధీమా ఏంటంటే ఏ పార్టీలకు ఎవరు తీసుకోరు, పోతే పోని ఒక 5-6 నెలలు నడుస్తుంది చర్చ అంతా, బయటికి వెళ్ళిపోని అంటే ఆమె ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. నన్ను ఇది చేస్తారని. ఇప్పుడు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంట్లో ఎట్లాగైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవ జరిగిందో అన్నా చెల్లె మధ్య, ఇగో ఈడ కూడా అదే జరగబోతున్నది. ఈడ కూడా నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంతే, ఇది నీదెక్కడిది, ఇది నాదెక్కడదని ఈ బ్లూ షీట్లతోనే గుద్దుకునే సమయం వస్తున్నది, రాబోతున్నది. ఈడ వీళ్ళు బ్లూ షీట్లు నాటి కబ్జా చేసిన భూములల్లో ఇప్పుడు ఆ బ్లూ షీట్లతోనే తన్నుకునే పరిస్థితి రాబోతున్నది. ఈయన పెట్టిన బౌన్సర్లు, ఆమె పెట్టిన బౌన్సర్లు, ఇద్దరు తన్నుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇది ఏడు దాకపోతుంది అన్నది చూడాలి. ఈ మధ్యలో పాప కేసీఆర్ మొత్తం ఆగం అవుతున్నాడు ఫామ్ హౌస్లో. ఇగో కేసీఆర్ అంతఃపురంలో అలజడి మొదలైందని, 4 స్తంభాలాట షురు అయిందని, హరీష్ రావు సహకారంతో బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలు మొదలయ్యాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారు ఈయన చిట్ చాట్లో మాట్లాడినట. హరీష్ రావు కవితకు మద్దతుగా రేవంత్ రెడ్డి ఉన్నాడని బాంబు పేల్చిందట. హరీష్ రావును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ఎల్పీని చీల్చాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. హరీష్ రావును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ఎల్పీని చీల్చాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడట. మరి మీ నాయకుడు ఇంకోవరైనా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఏమంటున్నారు? రాజీ కుదిరింది అని అంటున్నారు కదా ఆయన. మరి పొంతన లేని స్టేట్మెంట్స్ ఏంటి మీ పార్టీలో? హరీష్ రావును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ఎల్పీని చీల్చాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. కేటీఆర్ ప్యారిస్ టూర్లో ఉండగా బీఆర్ఎస్ ఎల్పీ 2గా చీలబోతున్నదని వ్యాఖ్యానించారు. రజతోత్సవం మొత్తం కేటీఆర్ నిర్వహించాలని, కవిత హరీష్ రావు డమ్మీగా మారిపోయారని పేర్కొన్నారు. హరీష్ కవితకు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది, పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనివల్ల కవిత హరీష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
కవిత ఒంటరయ్యారని, కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నుంచి కవిత చేసే కార్యక్రమాలకు సరైన మద్దతు కూడా దక్కట్లేదని ఏలేటి వివరించారు. మహిళా సాధికారతతో బీఆర్ఎస్ విఫలమైందని చెప్పడం వ్యూహాత్మకమే అని పేర్కొన్నారు. పదవులు ఆస్తులు కేటీఆర్కే ఇస్తారా అంటూ కేసీఆర్ కవిత లేఖ రాశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా లేఖ రాయబోయారని వివరించారు. వీలైతే ఆ లేఖను త్వరలోనే కవిత బయటపెట్టే అవకాశం ఉందని, లేఖాస్త్రాలతో తండ్రి కేసీఆర్ పై ఆమె తిరుగుబాటు చేసే అవకాశం ఉందని చెప్పారు. వేల కోట్ల ఆస్తులు పదవులు కేటీఆర్కే ఇస్తున్నారు, తనను రాజకీయంగా అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారని కవిత ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. భౌగోళికంగా తెలంగాణ సాధించుకున్నా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని కేసీఆర్ పాలన గురించి కవిత చెప్పారు. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, అదే బీజేపీ నాయకుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే చెప్పింది ఏంది, కేసీఆర్ కుటుంబంలో రాజీ కుదిరింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనం కాబోతున్నాయని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒక స్టేట్మెంట్. ఈయన ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని చీల్చబోతున్నాడు అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఈయన చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే కేటీఆర్ హరీష్ కవిత కలిసి అంటున్నారు. అది జరగదు. అది ఎందుకంటే కేటీఆర్ కాదు, కవిత హరీష్ రావు అంటున్నారు. కవిత హరీష్ రావు అనే ఈ రెండు శక్తులు చాలా వ్యతిరేకమైన శత్రుత్వం ఉన్న శక్తులు ఈ రెండు కూడా. అది జరగడం అన్నది ఇంపాసిబుల్. సరే, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అంటే అంత ఈజీ ఈ విషయంలో కాదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాదు, వాళ్ళ ఫ్యామిలీలో అప్పుడెప్పటి నుంచో మనం ఆ విషయాలని చెప్పలేం, కానీ అప్పుడెప్పటి నుంచో వాళ్ళ మధ్య వైరుధ్యం నడుస్తున్నది. అవసరమైతే కవిత ఎప్పుడు హరీష్ రావు బయటికి వెళ్ళిపోతే నేను మా అన్నని ఈజీగా నమిలవతలే పడేయచ్చు, పెద్ద ఇబ్బంది కాదని కవిత అనుకుంటున్నది. కానీ కవిత హరీష్తో కలవాలనో, హరీష్ రావు కవితతో కలవాలనో ఎక్కడా వాళ్ళకి ఆలోచన లేదు, జరగదు కూడా. సో ఇది మాత్రం మనం ఇది చేయలేము. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఇద్దరిని రకరకాలుగా వాడుతూ పార్టీని చీల్చాలనుకుంటున్నాడు. అయి ఉండొచ్చు, అది ఒక స్ట్రాటజీలో భాగం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్క హరీష్ రావు బయటకు వస్తే కథమే బీఆర్ఎస్ కొలాప్స్ మళ్ళా లేవదు కూడా. కేటీఆర్ ఉన్నాడు కదా, కేటీఆర్ అసలు ఉండనే ఉండడు. ఇక్కడ ఏ అమెరికాకో ఏ లండన్కో చెక్కేయడం ఖాయం. ఇక్కడ పొలిటికల్గా ఈ బీఆర్ఎస్ పార్టీలో స్ట్రాంగ్గా మేము రాజకీయాల్లో ఉండాలి, మేము ఇంకా 10-20 ఏళ్ళు కొట్లాడాలి అన్న ఆలోచన వల్ల వాళ్ళు ఇద్దరే, ఒకటి కవిత, 2 హరీష్ రావు. వాళ్ళు తప్ప ఒప్ప వాళ్ళు ఏం చేస్తారో పక్కన పెడితే వాళ్ళ ఆలోచన మాత్రం చాలా క్లియర్గా ఉన్నది, ఇంకా 20 ఏళ్ళు మేము రాజకీయాల్లో ఉండాలని. ఈ కవితకైతే ఇంకా చాలా పెద్ద నేను ముఖ్యమంత్రి ప్లేస్లో కూర్చోవాలి, ఇట్లాంటి ఆలోచన నాకు చాలా ఉన్నాయి. దీనిలో కొంచెం వాస్తవం ఉంది, కొంత ఇది ఉన్నది. అయితే బీజేపీ 2వ స్థానం కోసం వ్యూహాలు రచిస్తున్నదట. గులాబీ పార్టీని డ్యామేజ్ చేసి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఫైట్ చేసే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఒక తరుణంలో అధికారంలోకి వస్తుందా అనే స్థాయికి చేరింది. కానీ ఎలక్షన్కు కొద్ది నెలల ముందు పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ నాటికి కమలం పార్టీ పుంజుకుంది. అధికార పార్టీకి జలకిచ్చేలా 8 స్థానాల్లో విజయబావుట ఎగరేసింది. అయితే ఇందులో అభ్యర్థుల కృషి, పార్టీ పనితీరు సంగతి పక్కన పెడితే మోదీ మేనియా విపరీతంగా పనిచేసిందనేది బహిరంగ రహస్యమే. వీళ్ళు ఇట్లా రాసుకుంటూ వచ్చారు. సభ సక్సెస్ అయింది, కానీ దాని తర్వాత ఈ గొడవలతోని మొత్తం ఎటుకాకుండా అయింది, పార్టీ డ్యామేజ్ అయిందని స్వేచ్ఛాయి కథనం రాసింది. ఇది కూడా వాస్తవమే. సరే, సభలో జనం వచ్చిర్రు, ఇదే సరే కేసీఆర్ ఏం మాట్లాడినది పక్కన పెడితే కొంత జనం వచ్చిర్రు అన్నది పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న చర్చ అంతా సభ గురించి జరుగుతలేవు. బేసిక్గా ఒక సభ పెడితే కేసీఆర్ ఏమనుకున్నాడు, ఈ సభ మీద ఒక 2-3 నెలలు చర్చ జరుగుతుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు అన్నది కేసీఆర్ ప్లాన్. ఈ సభ జరిగిన తర్వాత మొత్తం ఈల వ్యవహారమే నడుస్తుంది, తండులాటనే నడుస్తున్నది. దీంతో అసలు ఆ సభను జనం మర్చిపోయారు. ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఏదేమైనా అతి త్వరలోనే ఏదో ఒక బ్లాస్ట్ కాబోతున్నది, దాన్ని మనం రాసి పెట్టుకోవాల్సిందే.